ఏమిట్రా డింగు? అమ్మాయిలు పార్కుల్లోని చెట్లు చాటుని పుట్టల చాటుని ఉంటారా? ఈ రోజు ఒక అందమైన అమ్మాయిని రాత్రి మా తాత కల్లోకి వచ్చి నీ కోసం ఒక అందమైన అమ్మాయి వస్తుందని చెప్పారా? మా నాన్న కళ్ళకి వచ్చి మనవడా నీ కోసం రమ్మని పిల్ల పంపించే చెప్పిందా? మద్రాసు మెరీనా బీచ్ లోని మెరిసిపోయే ఫిగర్స్ ఉంటారని మా ఫ్రెండ్ చెప్పారా? అలా అయితే అక్కడికైనా పదను. ఒరే అక్కడే కాదురా నా పిలక, చిలకలూరుపేటలోని చిలకలుంటారని మా ఫ్రెండ్ ఒంగోలు శ్రీనివాస్ చెప్పారా? నిజమేరా బాబు, మనం అక్కడికి వెళ్ళామంటే నా పిలక మెరిసిపోయే ఫిగర్స్ మన కోసం బట్టలన్నీ ఊడదీసి ఎదురు చూస్తూ ఉంటారా? నువ్వు చెప్పింది సిగ్గేస్తుందిరా. ఒరే డింగు, నీకెందుకు రా సిగ్గు? సిగ్గుపడాల్సింది అమ్మాయిలు. టెన్షన్లో మర్చిపోయిందా? రాత్రి కళ్ళు కొట్టు కామాచి పిలిచిందా? అలా అయితే తన దగ్గరికి వెళ్ళేవా? వెళ్ళండి బాబు. అయితే అడిగి ఎవరివేమో కానీ పిలిచింది కదా అని వేరే లెవెల్లో వెళ్ళండి. వెళితే ఏమైందిరా బాబు? ఏమైందిరా? కరెక్ట్ గా పని స్టార్ట్ అయ్యేసరికి రాత్రి అంతా ఒకటే కారుడు. అయితే పని అయిపోయింది. ఒరే పని అవ్వలేదురా, కరెక్ట్ గా పని స్టార్ట్ అయ్యేకి కరెంటు పోయి చెమటలు కారేరా. పని బిగిన్ అయ్యేసరికి టెన్షన్ లో చచ్చిపోతున్నాను. కరెక్ట్ గా 2 క్వశ్చన్లు అడిగిందిరా. ఏం క్వశ్చన్ రా బాబు చెప్పరా? ఒక గిల్లి ఒక లాగి ఒక తోసిందట. అయితే తోచే హోదండి. అది కాదండ్రా. మరి ఏంటో మరి? అదే కాదురా, ఇంకో క్వశ్చన్ అడిగిందిరా. మరి ఏంటో చెప్పరా? కింద పామేస్తానే ఉందంట, పైన నొక్కేస్తానే ఉందంట. అయితే తెల్లవారు నొక్కేసాడు మాట. మన కోసం అదిగోరా కాజోలు వస్తుందిరా. నీ దగ్గర ఉన్న రసాల్లో ఒక రసం ఇదే. దమ్ముడి కలిసాయో నీకెక్కడ రోజు అసలు కాదే నేను ముట్టుకుంటే నా ఒళ్ళంతా జిల్లు అంటారే. నీ పాడతా ముట్టుకుంటే శాఖ సత్తా ఎంత ఒక్కసారి ముట్టుకుని చచ్చిపోతారే. ప్లీజే అంత కాదు అడిగింది, నేను అడిగి పెడతా చూడు. రతాలు
రసాలు రసాలు ఏడు రసాలు ఇస్తావా ఇస్తావా రసాలు రసాలు కోడి పుంజులు ఇస్తాను వస్తావా వస్తావా వస్తే పద్మావతి బొట్టులో రూపాయి బిళ్ళ అభయన్నాళ్ళు దాచాలి పిల్ల బొట్టులో రూపాయి బిళ్ళ అభయన్నాళ్ళు దాచాలి పిల్ల ముందు చూస్తే బొమ్మ ముందొస్తా ఉన్నది వెనక చూస్తే దిమ్మ ఎర్రెత్తిపోతాంది ఎగరేసి కొడుతుంటే ఆహా ఎంత మోపిస్తారు చూడాలనే ఉంది పిల్ల ఆనందించు రూపాయి పిల్ల బొట్టులో రూపాయి బిళ్ళ మామని కోసం ఉంచింది పిల్ల ముందు గమ్మని చూసి మురిసిపోవద్దురా అదిరి పాటు దెబ్బ కొడితే చెదిరిపోతుందిరా గుప్పెట్లో దాచుకుంది ఆ గుట్టుగానే ఉంటాది చప్పట్లు కొట్టొద్దురయ్యో బిల్ల బిల్లట్లో జారి పడతదయ్యో బొట్టులో రూపాయి బిళ్ళ మామని కోసం ఉంచింది పిల్ల నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో మనసు రాగే తందులాగే తందులాగే తంది వయసు ఊగే తంది ఊగే తంది ఊగే తంది బా నీ బ్యాగి ప్యాంటు చూసి పిల్లడు నీ కురచా కోటు చూసి పిల్లడు నీ బ్యాగి ప్యాంటు చూసి పిల్లడు నీ కురచా కోటు చూసి పిల్లడు బలము వలికే తందిరో వేసు వలికే తందిరో చెరువులో అమ్మడు కప్ప పిల్ల బుస కొడితే అమ్మడు గొడ్డు చుట్టు చుట్టుమంటూ అమ్మడు లబ్బు పుట్టుకొస్తదంట అమ్మడు రాజు నీవు కాడ పిల్లగా పిల్ల తొడగుడితే పిల్లగా తాటి పట్టు తగులుకొని పిల్లగా పాటలేసి పోతదంట పిల్లగా కోపమేల బాల కొంగు చేరేంతేళ్ల కుర్రవాడి స్పీడు చూసు
ఏమన్నారు? హాయ్ సలీం. ఎవరి కోసం నేను ఎదురు చూస్తున్నావా? నా ప్రేమ దేవత కోసం. అబ్బో, అయితే గాఢంగా ప్రేమలో పడినట్టున్నారే. అవును మాదిరి, ఫుల్గా ప్రేమలో పడిపోయాను. నిద్రపోయే ఆమె రూపమే నా కళ్ళలో కనిపిస్తుంది. సలీం, కాలేజీ చదువుకునే రోజుల్లో చాలా సైలెంట్గా ఉండేవాడివి. ఏ అమ్మాయినా మాట్లాడితే 10 అడుగులు దూరం వెళ్ళేవాడు. ఇప్పుడు నీ మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజం మాదిరి, నా కళ దేవత, నా ఊహ సుందరి, నా జీవితానికి స్వప్న సుందరి సర్వం ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నా సరే, ఎందుకు నీ ప్రేమ గురించి అంత చెప్పావా? చెప్పలేదు, ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాను. నా ఊపిరి ఆమె, నా ప్రాణం, నా దేవత. ఆమె అడుగుల చప్పులు వింటే నా మనసు 1000 ఉత్సస్సులు వినిపించినట్టు ఉంటుంది. అబ్బో, ఆమె కోసం అంతగా చెప్తున్నా అంటే నిన్ను ప్రేమలో ములిగినట్టున్నా. అవును మాదిరి, హంస నడక, నాజూకైన నడుము, దేవతను సైతం తలదండేలా ఉండే ఆమె అందం నా మనసుకు సంఖ్యలు వేస్తుంది. నీ మనసు అంత గట్టిగా ఆకట్టుకుందంటే ఆ దేవత ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. ఎవరంటే ఏమని చెప్పను, కోకిల సైతం ఈర్చపడేలా ఆమె సముద్ర గానామృతంతో నన్ను నిండా ప్రేమలోకి దించింది. అది సరే, ప్రస్తుతానికి నువ్వేం చేస్తున్నావు? ఏముంది, డిగ్రీ పట్టాలు పుచ్చుకొని ఉద్యోగం వేట ప్రారంభించాను. లంచగొండితనం నిండిన ఈ దేశంలో నాలాంటి మెరిట్ స్టూడెంట్కు ఉద్యోగం రావడం చాలా కష్టం. చూడు తల్లి, కష్టపడకుంటే జీవితంలో ఏమీ చేయలేరు. ఎంత కష్టాలైనా సాధించిన వాళ్ళే జీవితంలో మన కళలన్నీ నెరవేరుతాయి. అవును మాదిరి, మాటలు చెప్పడానికి తేలిగ్గానే ఉంటాయి, కానీ ఆచరణకు వస్తే చాలా కష్టం అనిపిస్తాయి. సరే, కష్టపడి మన తల్లిదండ్రులు ఎంతో కష్టంగా చదివించారు. వాళ్ళ కష్టం లేకుండా చూసుకోవాలంటే మనం మంచి ఉద్యోగం చేసి చూపించాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. ఏ ఆఫీస్ మీట్ ఎక్కినా ఎంత అని అడిగేవాడే కానీ ఏం చేస్తావు, ఎంత చదువుకున్నావు అని అడిగేవాడే లేడు. సరే సరే, నాకు టైం అవుతుంది, మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చినప్పుడు నీ ప్రేమ గురించి పూర్తిగా చెప్పు. నా కళ రాని నీవే మాదిరి. ఐ లవ్ యూ మాదిరి. మన్మథ మన్మథ మమ్మ పుత్రుడా, ఇంద్రుడి
రోజు రోజుకి మించిపోతున్నాయి. ఎక్కడ నీ తమ్ముడు కైలాస్ గాడు కాలేజీలో అపర్ణ అనే అమ్మాయిని గొడవ చేశాడని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్, ఈ పాసెంట్లో కూడా వచ్చేంత ధైర్యం నీకుందా? వాడొస్తే అరెస్ట్ చేయడమే కాదు తన్నుకుంటూ స్టేషన్ తీసుకెళ్తాను. ఏ ఇన్స్పెక్టర్, ఏ బాధ్యతే సంగ స్లిప్ అయితే నీ బాక్స్ బద్దవుతుంది, జాగ్రత్త. ఏంటిరా ఈ పాసెంట్ గురించి ధైర్యం నీకుందా? ఉందో లేదో చూపించమంటావా? నా గురించి పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నావా? రే బాధ్యతే నీ చరిత్ర మొత్తం నాకు తెలుసురా. నువ్వు ఒకప్పుడు నాటుసారా రాసుకొని బ్రతికేవాడివి. నిన్ను ఎదిరించిన పాలస్తపక్షులు అతమార్చామని తెలుసు. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో చెప్పకుండా తినిపించకపోతే నా పేరు ఇన్స్పెక్టర్ విక్రమే కాదు. నిన్ను తెచ్చి నిండు పక్కకన్నీ కొను. మర్యాద ఎలా మాట విని నాకు వచ్చేసరికి వెళ్ళిపో. నేను మినిస్టర్ అవుతా, అప్పుడు నీకు ప్రమోషన్ ఇప్పిస్తా. అప్పటి వరకు నేను తెలిసిన నిజాలు మర్చిపోవడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తా. నువ్వు ఇచ్చే డబ్బు తీసుకొని నీకు సలం చేస్తానని కలవ కనుకో కాటికి పోతావు. ఎప్పుడు నా మాట వినకపోతే నువ్వే కాటికి పోతావు. బాజిరెడ్డి, నీ బ్రతుకు బస్ స్టాండ్ అవ్వకముందే మర్యాదగా దొరుకుపో, బ్రతికిపోతావు. నిన్ను సంహరించడానికి దేశం అనే ఆయుధం వేటాడుతుంది. ఆ సింహం దెబ్బకు చచ్చిపోతావు. నేనంటే పోలీస్ ఆఫీసర్లు నా జీవితంలో చాలా మందిని చూశాను. మరేగా నా మాట విని ఇక్కడి నుండి పారిపో, లేదా నేను కన్ను చెక్ చేస్తే నా మనుషులు నిన్ను శిక్షణగా చంపుతారు. ఏ విక్రమ్ సంగతి నీకు పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు. కరుడు వచ్చిన కాశ్మీర్ తీవ్రవాదుల్ని నడు రోడ్డు వెంట నడిపించుకుని వెళ్ళినవాడి. నిన్ను అరెస్ట్ చేయడం నాకు ఒక పెద్ద పని కాదు. ఏ బాధకు అరెస్ట్ చేస్తే అర నిమిషంలోనే నీ పై ఆఫీసర్ నీకు ఫోన్ చేస్తాడు. నన్ను ఏడుగల చేయమని అంతగా పిలిచిందా ఈ పాత్రకి? బాజిరెడ్డి, నిన్ను ఓడించడానికి ఓ సింహం కట్టడం కట్టుకుని ఓ సింహం. ఆ సింహం దెబ్బకు నువ్వు చచ్చిపోతావు. జాగ్రత్తగా చూసుకో. చూస్తా, అది చూస్తా. వాడిని అడ్డుని నరికి నా పగ నెరవేర్చుకుంటా. వాడెవడో కాదు, భరత్ సింహ కొడుకు జయసింహ. వస్తా చూస్తూ. అయితే ఇక శత్రుత్వం వెలుగుందన్నమాట. చేసామో ఎంత చూసే వరకు ఉత్తరపోండ్రా. తలదండేలా ఉన్నావు. హాయ్ బ్యూటీ, ఎవరి కోసం మా ఎదురు చూపులు? నేనెవరి కోసం ఎదురు చూస్తే నీకెందుకు? వచ్చిన పని ఏదో నువ్వు చూసుకో. పరిస్థితి నా పని నిన్ను చూసుకోవడమే బేబీ. అదంత శిల్పంలో ఉన్నావు. అలా కష్టబుద్ధులు ఆడకపోతే కొంచెం ప్రేమగా మాట్లాడచ్చుగా. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడడం మాట తీరు ఇదేనా? పెంచుకుంటే ఎవరికి రాదు. సరదాగా పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది మేడం. మిస్టర్ రోమియో, నా పేరు మునే. మీలాంటి అందమైన ముద్దు గుమ్మలు నన్ను మున్న అంటారు. మిస్ మందాగిని. చూడు మిస్టర్, నా పేరు మందాగిని కాదు, మాధురి. మాధురి, అందానికి తగ్గ పేరు. మాధురి, నిన్ను చూసిన మొదటితనంలోనే నీ ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డాను అనగానే నీ కవుల్లో వచ్చి పడ్డే అమ్మాయిలు ఇక్కడ ఎవ్వరూ లేరు. నిన్ను చూడాలనిపించేలా చేసి నీ మనసులో మన్మథుని
ఎవరితోనే తెప్పిస్తా మొండికేస్తే నీ అందాన్ని రాక్షసులా అనుభవిస్తా. ఎక్కలేరు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా వేరే టైం కాంక్షల శిల్పంలో నువ్వు ఎక్కడ ఉండగా ఎక్కడ ఉన్న సింహాన్ని నాకు దేనికి? నీ ఒప్పుకుంటే నీ మీద 3 ముళ్ళు వేస్తా. కాదంటే పాలనగిరిలో నిన్ను ముంచుతా. చూడు, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో మాట్లాడడం ఇది నీ గౌరవం కాదు. 6 minutes ఉందా? ఎదురు చూస్తే నీలాంటి మెంటల వాళ్ళని పోలీసులకు అప్పచెప్తాను. చాలా మందిని చూసుంటావు కానీ నన్ను ఒక్కసారి చూడు. మళ్ళీ మళ్ళీ నువ్వే కావాలని నాకు కలవరించేలా చేస్తా. చూడు, ఇక్కడ ఎవరు రాలనే కదా నువ్వు ఎలా వెర్రి వేగుతున్నావు. ఈ చెప్పనుగా ఈ చూస్తున్నా ఈ జనం చాచిగా నీ నిలుతున్నా ఈ నేల చాచిగా పట్టు నీ నేలతో తెచ్చలే. ఎవరా నువ్వు? మంచి మూడ్లో ఉన్నప్పుడు మనగాళ్ళ వచ్చా? ఇలాంటి కొవ్వెక్కిన రౌడీలు పక్కన పెట్టడానికి కథనంలో కాలు పెట్టిన పాల చెట్లు మానేసరి పిల్లవని పేరడానికి వచ్చిన ప్రతివదల డైలాగ్ చెప్తున్నావు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. లేదా లేదా ఏం చేస్తావు? అది కనిపిస్తా. నువ్వు టిగర్ మీద వేలు పెట్టక ముందే నీ ప్రాణాలు గాలిలో కలిపేస్తా. మన గాలిలో కాదు నిరూపించమంటావా? ఈ ముళ్ళతో కొడుకుని ఎవడు ఈ భూమి మీద కలకాల జీవించలేదు. ఆ సంగతి గుర్తించుకో. మా అన్న అలెగ్జాండర్ పేరు చెప్తే ఈ సిటీ మొత్తం చెల్లాచెదురవుతుంది. నిన్ను నీ అన్న అలెగ్జాండర్ గాని అట్టంగా నరికి ఆ రక్తంతో ఈ కాలికదేవికి రక్త తిలకం దిద్దుతాను. ఆర్యా, నీ వాళ్ళతో నీతో గొడవపడడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి ఆ పనులు తెచ్చి ఇక్కడి నుంచి వెళ్ళు. వచ్చింది మూడు చేతులు ముడుచుకొని వెళ్ళడానికి కాదురా, మర్యాదగా నువ్వే తోక ముడుచుకొని వెళ్ళిపో. ఆర్యా, ఇప్పుడు అవకాశం నీదని వెళ్ళిపోతున్నా. మళ్ళీ వస్తా. నీ ఎంత చూస్తా దాని ఎంత చూస్తా. నన్ను రక్షించారు. దీనికి ట్యాక్స్ తప్పవసరం అవసరం లేదు మాదిరి. అయ్యో సారీ అండి, ఆ రోజు మిమ్మల్ని అనవసరంగా చాలా మాట్లాడాను. ఏమిటని పిలిచి నన్ను దూరం చేయొద్దు. ఆర్యాని పిలువు చాలు. ఓకే ఆర్య. మాదిరి అది సరే, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పావు. ఎవరు అతను? మాదిరి ఇక్కడ ఎవరో కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరు అతను? అవును, నా ఫ్రెండ్ వస్తానంది, తన కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరు? నా ఫ్రెండ్ ఝాన్సీ వస్తానంది, అది వస్తానన్నదని ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను. మాదిరి నువ్వేమనుకోనంటే నేను ఒకటి అడగచ్చా? అడగండి ఆర్య. అదేం లేదు మాదిరి, మామూలుగా అన్నా. నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ఎవరు అతను? ఆర్య, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతని నీడలోనే నేను జీవిస్తున్నాను. అతనితోనే నేను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నిజమా మాదిరి? అవును ఆర్య. ఇలాంటి అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. చెప్పడం కానీ అంటే అప్పుడప్పుడు మీ ఆడవాళ్ళు కూడా అందంగా ఉండాలంటే ఇలాంటి అందమైన అమ్మాయిలు కూడా ఇలా ఒంటరిగా తిరగాలంటే చాలా భయంగా ఉంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని చూడాలంటే రాణి రుద్రమ్మదేవి లాంటి వాళ్ళు గుర్తుకొస్తారు.
ఆర్య అలాంటిదేమీ లేదు. మీరు రావడం కొంచెం లేట్ అయి ఉంటే నన్ను వాడు ఏం చేసేవాడు అనేది భయంగా ఉంది. మాధురి, నీలాంటి అందమైన అమ్మాయిలు ఇలా ఒంటరిగా తిరగకూడదు. ఆర్య ఆడది ఒంటరిగా తిరిగే రోజులు ఎప్పుడో పోయాయి. ఆ రోజు తప్పకుండా వస్తుంది మాధురి. ఈ చిగిలో ఉన్న రౌడీని తరిమి కొట్టడానికి. రౌడీ అంటేనే భయపడే ప్రజలు. అలాంటిది ఆ రోజు మారాలంటే ప్రతి వ్యక్తి ధైర్యంగా నిలబడాలి. వ్యక్తి నేనైతే ఎంత బాగుండును. ప్రేమ కోసం ఎప్పటికైనా నీ ప్రేమ గెలిచి తీరుతాను. ఎప్పటికైనా గెలిచి తీరుతాను. ఎల్లో ఒళ్ళో పూల జల్లో అది ఎల్లో కల్లో బాణలో ఎన్ని ఎల్లో పడే
జయకేతనం ఎగరవేస్తాడు ఈ జయసింహ. శతాబ్దాల నిశ్శబ్దాన్ని సేవిస్తూ ఏ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చాలని కంకణం కట్టుకున్న పొగమ సింహాన్ని నువ్వు పదవసమైనా సమరసమైనా ఏ నడుచమని ఏమి చేయడం మర్యాదగా నా మాట వినే నాతో చేతులు కలుపు ప్రాణంగా ఉంటావు. ఏ రణధీర్, ఈ అమాయక ప్రజలపై నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. నీకు వడ్డీ వచ్చిన ఆఫీసర్ల జీవితాలు చీకటి నింపుతున్నావు. అందుకే చనిపోయిన అమర వీరుల రక్తపు బిందువుల్ని పుట్టి ప్రజ్వలిన శక్తి రూపమే ఈ జయసింహ. దోస్త శిక్షణ రక్షణ కోసం నడవ బిగించిన నేను శివాజీలా మాట్లాడుతున్నావు. ఈ దేశం ఎప్పుడు నానాడు దుస్తుల చేతిలో పడి నలిగిపోయింది. ఇంకెక్కడ దేశరా ఈ దేశాన్ని నమ్ముకుంటే నీకు మిగిలేది పూర్తి మాత్రమే. ఏ రణధీర్, నీలాంటి అవినీతి పనులకు టైం దగ్గర పడింది. అందుకే నిన్ను నీ వెనక ఉన్న ఆ బాచిరెడ్డి గారిని అలెగ్జాండర్ గారిని అడ్డంగా నరికి ఈ భరతమాతకు రక్తాభిషేకం చేస్తాను. నీలాగే ప్రగల్భాలమైన ఎందరో నా పులి పయ్య నమ్ముకో బలైపోయారు. నిన్ను అడ్డు తగ్గించడం నాకు పెద్ద విషయం కాదు. ఈ దేశం కోసం నవ్వుతూ నా ప్రాణాలను ఇస్తాను. అంతేగాని నీలాంటి వారితో చేతులు కలిపి నన్ను నమ్ముకున్న నా ప్రజలతో ద్రోహం చేయను. నీలాంటి మంచి చూస్తుంటే నాకు జాలి వేస్తుంది జయసమ్మా. ఏయ్, నువ్వు జాలి పడాల్సినంత కాలేజీ వాడు కాదా ఈ జయసింహ? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాఫియా సామ్రాజ్యానికి కింగ్ ఆఫ్ కింగ్స్ బెదిరించే మనగాడు ఇంకా కొట్టలేదు. ఆ సంతోషం నీకు కొద్ది రోజులు మాత్రమే. ఎందుకంటే నేను రాజకీయ రంగ ప్రవేశం చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి నన్ను నమ్ముకున్న నా ప్రజలకు న్యాయం చేస్తాను. అది నువ్వు వాళ్ళ తేలికలు చేసామా. ఆ బాధ్యత కనుక మేమున్నాం. అవసరమైతే మానవం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని రావణిగా చేస్తాం. మీరు అనుకోలే సాధించుకుంటాం. రణధీర్ కదా, అందుకే మీకు ఆకలి అవకాశం ఇచ్చి వదిలిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అంతమందించడానికి ఈ జయసింహ సింహగా అవతారం ఎత్తాడు. నేను చేస్తున్న ఈ సమగతిలో మీరంతా మాడి మసైపోతారు. జాగ్రత్త. వస్తా. జయసమ్మ, నేను నేలమట చేసే వరకు నిద్రపోరా ఈ మాఫియా నలగారి బిల్ల. రంగరాయ్ ఇరుక్కుపో హత్తుకొని వీణ
ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవింతలేలా ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవింతలేలా ఒరే ప్రేమదాసు ఈ రోజు నాకు మూడు రాలేదురా. ఒరే ప్రేమదాసు నీకు మూడు రావాలంటే నేను ఒక ఐడియా చెప్తానురా. చెప్పరా బాబు పేగాని. ఒరే నువ్వు వెళ్ళి బట్టలన్నీ ఇప్పేసి మంచి నీళ్ళ కొట్లో మునగరా, అప్పుడు నీకు బాగా మూడు వస్తుందిరా. ఒరే రాత్రి మంచి కలట వచ్చిందిరా. ఏం కలరా అది? రాత్రా మా సిందరవరమ్మ కళ్ళకి వచ్చిందిరా. ఒరే ప్రేమదాసు నేను ప్రేమలో పడ్డారా. అబ్బా నీ ప్రేమతో ఎవడరా బాబు చెప్పరా. ఒరే రాత్రి నయనతార కళ్ళలోకి వచ్చి నేను నయనతార పెళ్లి చేసుకున్నట్టు వచ్చిందిరా నా పిల్లక. అబ్బా నువ్వు సన్నవాడు లేడని మరి. ఒరే ప్రేమరాజు నేను నయనతారను పెళ్లి చేసుకున్నాను, నీకు బాధరా బాధ నా పిల్లక. కైలాసి నా కళ్ళకి సిమ్రా నేను స్వామి వచ్చింది. ఒరే ప్రేమరాజు మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తావురా? ఊరంతా కుర్రలు ఆంటీలని కాంటీ ఎవరా. ఒరే ప్రేమరాజు నీకేం తెలుసురా ఆంటీల గురించి నా పిల్లక. ఆంటీలు అయితే అన్ని నేర్పిస్తారా బాబు. ఒరే వాళ్ళు సీనియర్ రా, నీకు ఏం కావాలన్నా నేర్పిస్తారా బాబు నా పిల్లక.
ఒరేయ్ ఆంటీల దగ్గర అరచేత మందాలు ఉంటుందిరా. అరచేత మందం అంటే ఎప్పుడు చూసారో బాబు నువ్వు? ఒరేయ్ నేను చూశాను కాబట్టి నీకు చెప్తున్నాను. ఒరే కళ్ళు కాదు తీసుకెళ్తారు బాబానికి. ఒరే దేవదాసు ఇక్కడ ఒక అమ్మాయి వస్తే ఒరే అమ్మాయి వస్తే ఏం చేస్తావురా? అమ్మో అయితే ఒరేయ్ నేను ప్రేమించిన ఆంటీని కన్నా చూసే వరకు నీకే తెలుస్తుందిరా ఎంత బాగుంటుందో రే. అలాగైతే ఇక్కడికి సినిమాకి వస్తే ఏం చేస్తారని? ఏం చేస్తానురా నా పిల్లగా? అన్ని చేసి పంపిస్తానురా. ఒరే బ్రాహ్మణుడు మన కోసం బొమ్మలు వచ్చిందిరా. నీ పని బాగా వస్తాయి, నా కోసం ఒరే నీ కోసం కాదురా నా కోసం వచ్చిందిరా. వచ్చిందిరా. నా కోసం రా. ఏం పిల్ల పొయ్యి మీద పులు పెట్టి పొయ్యి కింద పిడకెట్టి ఓ పొయ్యి మీద పులు పెట్టి పొయ్యి కింద పిడకెట్టి పులుసు మరిగేదాకా సరసమాడిపోయాడే. బావొస్తే మావొస్తే నమస్తే. వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా అగ్గిలేస్తా ఆకిస్తా బక్కిస్తా తొడుస్తే తోడొస్తా అగ్గిస్తా వెళ్ళండి ఒగ్గేస్తా చిన్నాడని చిక్కాలే చూపిస్తా రావయ్యా. పాలపుంతలో తానాలు సోపు సంతలో తాళాలు దూరదగా కోల్కొలంబర్. దగదగా కోల్కొలంబర్ బావొస్తే మావొస్తే నమస్తే. వచ్చేస్తా మెచ్చేస్తా ఆకిస్తా బక్కిస్తా తొడుస్తే తోడొస్తా అగ్గిస్తా డింగిలి డింగిలి లైలా ఓ డింగిలి డింగిలి లైలా ఓ డింగిలి 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 లైలా లైలా డింగిలి డింగిలి లైలా ఓ డింగిలి డింగిలి లైలా రాళ్ళ నగిలేసో పెట్టేటి దాననురా. పెట్టుకోవే నేను వద్దన్నా. రాళ్ళ నగిలేసో పెట్టేటి దాననురా. రాళ్ళ నగిలేసో పెట్టేటి దాననురా. రాగి ముక్కలోన రాముడా అందులోడా 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 మారి మాయలోడా మామలోడా గోపికలోడా అందులోడా మారి మాయలోడా మామలోడా ఏయ్ మాట మాటలు అంటావు నీ అవ్వ. మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా. మాట మాటకు మందులోడంటావా. మందులోడన్న సంగతి ముందెరుగా మంటే. నా జారమ్మో నా జారమ్మో నా జారమ్మో నా ముద్దుల గుమ్మ. గోవిందంలో గోడ మీది బొమ్మ. నా జారమ్మో నా ముద్దుల గుమ్మ. గోవిందంలో గోడ మీది బొమ్మ. తగజన కది తగజన కది తగిన 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 భావలు 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 సయ్యా నై నై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 రింగోల
సాంగ్ అంటే ఎట్టుండాలా? అటు టైటానిక్ లాగా ఉండాలా, ఇటు జురాసిక్ పార్క్ లాగా ఉండాలా, అటు మమ్మీ లాగా ఉండాలా, ఇటు అమ్మీ లాగా ఉండాలా.